నెంబర్ 1 దర్శకుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని సినీ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలుసు. మహేష్ బాబుతో నెవర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ ప్యాన్ వరల్డ్ సినిమా అయితే చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారంటూ చాలా కాలంగా అనేక రకాల వార్తలు అయితే వస్తున్నాయి. అయితే రాజమౌళి అఫీషియల్ గా మరొక అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మాత్రం చాలా సమయం తీసుకుంటూ వస్తున్నారు. డైరెక్ట్ గా చెప్పకపోయినా ఏదో ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో బిగ్గెస్ట్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని ఇదివరకే రచయిత విజేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవల ఫినిష్ అయ్యాయి. కానీ ఎక్కడా కూడా రాజమౌళి ఆ విషయం పైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక లేటెస్ట్ గా SSMB29 ప్రాజెక్ట్ పై రాజమౌళి చేసిన ఒక పోస్ట్ తో అఫీషియల్ గా సరైన క్లారిటీ అయితే వచ్చేసింది. హీరో హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్లు మరో క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ లో బోనులో సింహం ఉన్న ఫోటో ముందు పాస్పోర్ట్ పట్టుకుని కనిపించారు. క్యాప్చర్డ్ అంటూ మహేష్ బాబు పాస్పోర్ట్ లాక్కున్నట్టు హింట్ ఇచ్చినట్లయితే అర్థమవుతుంది. ఎందుకంటే మహేష్ తరచుగా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా జక్కన్న పాస్పోర్ట్ లాక్కుని లాక్ చేశారు అని అర్థమవుతుంది. మరొక హైలైట్ విషయం ఏంటంటే మహేష్ ఆ ఫోటో కింద కామెంట్ పెట్టడం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటూ పోకిరి డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశాడు. ఒక్కసారి సినిమా చేయడానికి ఒప్పుకుంటే తిరుగుండదు అనేలా క్లారిటీ ఇచ్చినట్లయితే అర్థమవుతోంది. ఇక మరో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా రియాక్ట్ అయింది. పాపం అన్నట్లుగా ఏడుస్తూ నవ్వుతున్న ఎమోజీతో ఫైనల్లీ అంటూ పీసీ రియాక్ట్ అవ్వడం చూస్తుంటే జక్కన్న వారిని ఎంతకాలం ఓపిక పట్టేలా చేశాడో అర్థమవుతుంది. ఏదేమైనా అందరూ ఊహించినట్లే రాజమౌళి సాహసయాత్రలో మహేష్ ప్రియాంక చోప్రా కాంబినేషన్ ఫిక్స్ అయినట్లయితే క్లారిటీ వచ్చేసింది. ఇక హాలీవుడ్ పై గురి పర్ఫెక్ట్ గా సెట్ అయినట్లయితే అర్థమవుతుంది. ఇక త్వరలో సినిమా రెగ్యులర్ పనులు మొదలవుతున్నట్లయితే తెలుస్తోంది. అయితే జక్కన్న ఆ అప్డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.